ఛాంపియన్స్ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ను 44 పరుగుల తేడాతో ఓడించింది టీమిండియా. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 249 పరుగులు చేసింది. 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ కేవలం 205 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అక్షర్ పటేల్ పాదాలను తాకేందుకు ప్రయత్నించాడు. విరాట్ కోహ్లీ ఇలా చేయడానికి ఓ కారణం ఉంది. 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో న్యూజిలాండ్ జట్టు ఒకానొక సమయంలో మ్యాచ్పై పట్టు సాధించింది. ముఖ్యంగా కేన్ విలియమ్సన్ క్రీజ్లో స్థిరంగా నిలబడి ఉన్నాడు. కేన్ విలియమ్సన్ 81 పరుగులు చేసి ఇంకా ఆడుతున్నాడు. కానీ అక్షర్ పటేల్ తన స్పెల్ చివరి బంతికి కేన్ విలియమ్సన్ను అవుట్ చేసి పెవిలియన్కు పంపాడు. అక్షర్ వేసిన బంతిని విలియమ్సన్ ముందుకు వచ్చి షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ విలియమ్సన్ బంతిని మిస్ అయ్యాడు. దీంతో వికెట్ల వెనుక ఉన్న కేఎల్ రాహుల్ స్టంపౌట్ చేశాడు. విలియమ్సన్ వికెట్పై విరాట్ కోహ్లీ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. విరాట్ సంతోషంతో పరిగెత్తి అక్షర్ పటేల్ పాదాలను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో అక్షర్ కూడా నవ్వుతూ కోహ్లీని ఆపుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.